ఓకే, ఇప్పుడు ఫెర్మి లెవెల్ అనే కాన్సెప్ట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫెర్మి లెవెల్. అసలు ఫెర్మి లెవెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అలా డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ లో ఫిల్ అయి ఉంటాయి కదా. జీరో టెంపరేచర్ దగ్గర అంటే అబ్సల్యూట్ జీరో కెల్విన్ దగ్గర హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ఫెర్మి లెవెల్ అంటారు. ది హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ దట్ అన్ ఎలక్ట్రాన్ కెన్ ఆక్యుపై ఈజ్ వాట్ వీ కాల్ ఫెర్మి లెవెల్. మనకి క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే, ప్యూర్ సెమీ కండక్టర్ లో ఫెర్మి లెవెల్ ఎక్కడ ఉంటుంది, పీ టైప్ లో ఎన్ టైప్ లో ఎక్కడ ఉంటాయి అని అడుగుతారు. మీకు డయాగ్రమ్ వేసాను చూడండి, చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సెమీ కండక్టర్ లో మీకు తెలుసు కదా, ఇది వ్యాలెన్స్ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. వ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య దేర్ ఈజ్ ఎ ఎనర్జీ గ్యాప్ విచ్ ఈస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్, ఎనర్జీ గ్యాప్ ఏ రేంజ్ లో ఉంటుంది చెప్పండి. జెర్మేనియం కి ఎనర్జీ గ్యాప్ ఎంత? సెమీ కండక్టర్ కి ఎనర్జీ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అమ్మ. అసలు అది మీకు ఎమ్మటే గుర్తుండాలి. జెర్మేనియం కి ఎంత ఉంటుంది? 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో మెజర్ చేస్తాం, 0.7. whereas for silicon it is 1.1 EV. ఆ ఎనర్జీ గ్యాప్ తక్కువ కదా. సో ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఎనర్జీ గ్యాప్, మనం రెండు బిల్డింగ్స్ చూడండి, సిటీస్ లో బిల్డింగ్స్ పక్క పక్కనే ఉంటాయి, వాటి మధ్య గ్యాప్ తక్కువ ఉంటుంది. సో మనం ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి మామూలుగా ఏ నిచ్చెన అవసరం లేకుండానే దూకేయచ్చు. మన సినిమాలో హీరోలు చేస్తారు కదా అలాగా. సో అలాంటి సెమీ కండక్టర్ తీసుకున్నప్పుడు వ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, కండక్షన్ బ్యాండ్ లోకి జంప్ చేస్తాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ బ్యాండ్ వదిలేసి కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళింది, అప్పుడు కండక్షన్ బ్యాండ్ లో ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, మరి వ్యాలెన్స్ బ్యాండ్ లో హోల్ వస్తుంది, అంతేగా. మనకి వ్యాలెన్స్ బ్యాండ్ లోంచి ఒక ఎలక్ట్రాన్ ఖాళీ అయిపోయి కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళింది అంటే ఒక ఎలక్ట్రాన్ తగ్గింది కదా వ్యాలెన్స్ బ్యాండ్ లో, అంటే వ్యాలెన్స్ బ్యాండ్ లో హోల్ ఉన్నట్టు లెక్క. సో మీరు బేసిక్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, వ్యాలెన్స్ బ్యాండ్ ఈస్ ఫిల్డ్ విత్ హోల్స్, వేరాస్ కండక్షన్ బ్యాండ్ ఈస్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇప్పుడు ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ తీసుకుంటే, అంటే ఏదైతే మనం ప్యూర్ సెమీ కండక్టర్ అంటున్నామో, డోపింగ్ చెయ్యని సెమీ కండక్టర్, అందులో ఫెర్మి లెవెల్ ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటుందండి. సెంటర్ చూసారు, నేను ఈఎఫ్ ఇండికేట్స్ ఫెర్మి లెవెల్, అది కండక్షన్ బ్యాండ్ కి వ్యాలెన్స్ బ్యాండ్ కి సెంటర్ లో ఉంది. ఓకేనా, ఇంట్రిన్సిక్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ కదా. సో సెంటర్ లో ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్ లాగా. ఓకే, కమింగ్ టు ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ ఏంటండి? ఎలక్ట్రాన్స్ కదా. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఉండేది ఏ బ్యాండ్ లో? కండక్షన్ బ్యాండ్. సో ఇప్పుడు మీకు ఫెర్మి లెవెల్ స్లైట్ గా సెంటర్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి, కండక్షన్ బ్యాండ్ లోకి వెళ్ళదు కానీ కండక్షన్ బ్యాండ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. సో ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ద ఫెర్మి లెవెల్ ఈజ్ నియర్ ది కండక్షన్ బ్యాండ్, వేరాస్ పీ టైప్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ కదమ్మా. సో ఫెర్మి లెవెల్ ఈజ్ నియర్ ది వ్యాలెన్స్ బ్యాండ్. ఓకేనా, ఈ డయాగ్రామ్స్ డాటెడ్ లైన్ మీకు ఫెర్మి లెవెల్ ని ఇండికేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమేం కాదు కదా. ఎన్ టైప్ అయితే కండక్షన్ బ్యాండ్ కి దగ్గరగా, పీ టైప్ అయితే వ్యాలెన్స్ బ్యాండ్ కి దగ్గరగా ఉంటుంది ఫెర్మి లెవెల్. ఓకే, ఫెర్మి లెవెల్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ది ఎనర్జీ ఆఫ్ ది హైయెస్ట్ ఆక్యుపైడ్ ఎనర్జీ లెవెల్ అట్ 0 కెల్విన్. ఓకే, నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఫామ్ అవుతుందని మనం టెక్స్ట్ బుక్స్ లో రాస్తారు. ఒక పీ టైప్ సెమీ కండక్టర్ ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ ని జాయిన్ చేస్తే యూ విల్ హ్యావ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటాం. కానీ ఇండస్ట్రియల్ గా ఎలా తయారు చేస్తారో తెలుసు కదా. ఒకే సింగిల్ స్ట్రిప్ తీసుకుంటారు, తీసుకొని ఒక సైడ్ ట్రైవాలెంట్ డోప్ చేస్తారు, ఇంకో సైడ్ పెంటావాలెంట్ తో డోప్ చేస్తారు. సో ఒక సైడ్ ఏమో పీ టైప్ అవుతుంది, రెండో సైడ్ ఎన్ టైప్ అవుతుంది, అంతే తప్ప రెండు ముక్కలు తీసుకుని అతికించడం కాదు. దట్స్ నాట్ ద వే డయోడ్స్ ఆర్ మేడ్, ఫ్యాబ్రికేటెడ్. ఓకే, సో పీ టైప్ సెమీ కండక్టర్ లో మీకు తెలుసు
నేను హోల్స్ కింద చూపించాను కదా, ఇవి మెజారిటీ క్యారియర్స్ కదా, ఎక్కువ ఉన్నాయి. వేరస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో డాట్స్ అని పెట్టాను కదమ్మా, ఇవేంటి ఎలక్ట్రాన్స్, ఇవి మెజారిటీ క్యారియర్స్. పోనీ మనం అర్థం చేసుకునే పర్పస్ కి మాత్రం అలాగే అనుకుందాం. ఈ రెండింటిని జాయిన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది? పీలో హోల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, పీలో ఉన్న హోల్స్ ఎన్లోకి, ఎన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పీలోకి మూవ్ అవుతాయి. ఈ ప్రాసెస్ ని ఏమంటారో చెప్పగలరు ఎవరన్నా? దీనికి ఒక పేరు ఉంది. డిఫ్యూజన్. వెరీ గుడ్, డిఫ్యూజన్. డిఫ్యూజన్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ ఫినామినా లాంటిది, ఓకేనా? కాకపోతే దాని గొప్పతనం ఏంటో తెలుసా? డిఫ్యూజన్ అనే ప్రాసెస్ జరగడానికి మనకి ఎనర్జీ అక్కర్లా, అది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఫాస్టింగ్ చేసాం, బాగా ఆకలేస్తుంది, అలాగే డీహైడ్రేషన్, వాటర్ కూడా లేదు బాడీలో. మనం ఫుడ్ తినగానే ఆ ఫుడ్ పళ్ళతో మెకానికల్ గా డైజెస్ట్ చేసి తర్వాత లోపల కెమికల్ గా డైజెస్ట్ అయిన తర్వాత ఆ ఫుడ్ లో ఉండే న్యూట్రియంట్స్, పోషకాలు మన పేగుల్లో ఎలా అబ్జర్వ్ అవుతాయి? డిఫ్యూజన్, ఓకేనా? ఏంటంటే ప్రిన్సిపల్, మనం ఏమీ తినలేదు కదా, సో బ్లడ్ లో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి, రక్త కణాల్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటిలో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి. మనం ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో, మనం తీసుకున్నప్పుడు న్యూట్రియంట్స్ పెరుగుతాయి కదా, సో ఏమవుద్ది? ఎక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి తక్కువ కాన్సన్ట్రేషన్ కి పార్టికల్స్ వాటంతటవి మూవ్ అయిపోతాయి, మనం ఏం చేయక్కర్లా. సో అది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ నోన్ యాజ్ డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ వల్లే మనకి మన బాడీలో మనం తీసుకున్న న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ అవుతాయి, ఓకేనా? ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అది. సో సేమ్ అదే ఇక్కడ జరుగుతుందమ్మా. పీలో ఉండే హోల్స్ ఏమో ఎన్లోకి, ఎన్లో ఉండే హోల్స్ ఏమో ఎన్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమో పీలోకి డిఫ్యూజన్ జరుపుతాయి. జరిపినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ ఒక జంక్షన్ ఫామ్ అవుద్దండి. దీన్ని డిప్లీషన్ లేయర్ అంటారు. డిప్లీషన్ లేయర్ అనొచ్చు, డిప్లీషన్ రీజియన్ అనొచ్చు, లేకపోతే చార్జ్డ్ ఫ్రీ రీజియన్ అని కూడా అనొచ్చు. ఇది ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇప్పుడు ఈ రెండు దేశాలు అనుకోండి, వీటి మధ్య యుద్ధం జరుగుతుంది, ఒక వార్ నడుస్తుంది. పీలో ఉండే సైనికులు ఎవరు? హోల్స్. ఎన్లో ఉన్న సైనికులేమో ఎలక్ట్రాన్స్. సో మనకి బాహుబలి సినిమాలో చూపిస్తారు కదా ఒక సీను, వార్ స్టార్ట్ అనగానే కౌంట్ డౌన్ 1 2 3, ఇక్కడ సోల్జర్స్, ఇలా సోల్జర్స్ రెండు దగ్గరికి మూవ్ అవుతారు. అప్పుడు జనరల్ గా ఎక్కడ ముందు మనకి కొలిజన్ జరుగుతుంది? జంక్షన్ దగ్గరే కదా. ఎవరైతే సోల్జర్స్ ఫస్ట్ రోలో ఉన్నారో లేకపోతే సెకండ్ రోలో ఉన్నారో వాళ్ళు ఇందులో ఉన్న ఫస్ట్ రో సెకండ్ రో వాళ్ళతో ఫైట్ చేస్తారు. సో ఆ జంక్షన్ దగ్గరే సినిమా అంతా నడుస్తుంది, అంతే కదా. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఆర్మీలో లాస్ట్ లో ఉన్న సోల్జర్స్, ఇక్కడ లాస్ట్ లో ఉన్న సోల్జర్స్ యుద్ధంలో ఏం పాల్గొరు. యుద్ధంలో ఫస్ట్ పాల్గొనేది ఎవరు? ఫ్రంట్ లో ఉన్న సోల్జర్స్, అంటే జంక్షన్ లో ఉన్న సోల్జర్సే ముందు పాల్గొంటారు యుద్ధంలో. సో ఏమవుద్దంటే ఈ పీలో ఉండే హోల్స్, ఎన్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? రీకంబైన్ అవుతాయి. హోల్ ఎలక్ట్రాన్ కలిస్తే ఏమవుతుంది తెలుసుగా మీకు? రెండు న్యూట్రల్ అయిపోతాయి. అసలు హోల్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో మనకి ఏమవుతుందంటే ఆ జంక్షన్ దగ్గర యుద్ధం జరిగినప్పుడు చూడండి, జంక్షన్ దగ్గర కొన్ని డెడ్ బాడీస్ అలా పడి ఉంటాయి కదా, దాన్నే మనం డిప్లీషన్ రీజియన్ అనొచ్చు. డిప్లీషన్ రీజియన్ అని ఎందుకు అన్నారంటే, డిప్లీషన్ రీజియన్ లో మీకు హోల్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఉండవు. ఎందుకు ఉండవు చెప్పండి ఎవరన్నా? ఆలోచించండి ఒకసారి, ఊహించుకోండి. రెండు కలుస్తున్నాయి అని అనుకోండి, కొల్లైడ్ అయిపోతాయి కదా సార్. కొల్లైడ్ అయిపోయి ఏమవుతాయి? రీకంబైన్ అయిపోతాయి కదమ్మా. హోల్ ఎలక్ట్రాన్ మెర్జ్ అయిపోతాయి. హోల్ అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్, రెండు కలిసి న్యూట్రల్ అయిపోతాయి కదా. అంటే అక్కడ ఏముండవు? ఫ్రీ ఛార్జెస్ ఉండవు. ఫ్రీ ఛార్జెస్ ఉండవని మాటే గుర్తుపెట్టుకోండి. ఛార్జెస్ ఉండవని కాదు నేను చెప్పేది, ఫ్రీ ఛార్జెస్ ఉండవు. ఫ్రీ ఛార్జెస్ ఏంటి అసలు? హోల్స్ ఫ్రీ ఛార్జెస్, ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఛార్జెస్. కానీ ఈ రెండు ఆ యుద్ధంలో ఏమవుతున్నాయి అంటే రెండు కంబైన్ అయిపోయి డెడ్ అయిపోతున్నాయి. సో మనకు మిగిలింది ఏంటి అక్కడ? ఆ జంక్షన్ లో ఏం మిగులుతాయి అంటే అయాన్స్ మిగులుతాయి. అయాన్స్ అంటే ఏంటి? మనకి క్రిస్టల్ కదా ఇదంతా కూడా, సెమీ కండక్టర్ అంటే క్రిస్టలే కదమ్మా. క్రిస్టల్లో అయాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి కదా, అవి ఇమ్మొబైల్ అయాన్స్, అవి కదలవు, అవి అలాగే ఉంటాయి. అసలు అయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి? యాటమ్ లోంచి ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది అనుకోండి,
అప్పుడు ఆ యాటమ్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, సారీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ ఏమో ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. సేమ్ అదే హోల్స్ లో కూడా జరుగుద్దిగా. సో ఇన్ ద డిప్లీషన్ రీజియన్ యూ విల్ హ్యావ్ ఇమ్మొబైల్, అండర్లైన్ చేసుకోండి ఆ వర్డ్ ఇమ్మొబైల్, అంటే మూవ్ అవ్వలేని పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో అవి ఎలా ఉంటాయి అంటే చూడండి, పి సైడ్ ఏమో నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, ఎన్ సైడ్ ఏమో పాజిటివ్ అయాన్స్ వస్తాయి. అంతేగా? సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అయింది కదా, పాజిటివ్ నెగిటివ్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే మనకి ఏమైంది, వోల్టేజ్ డెవలప్ అయింది. దీన్ని జంక్షన్ వోల్టేజ్ అంటారు. ఓకే, జంక్షన్ వోల్టేజ్. ఈ డిప్లీషన్ రీజియనే ఈ సినిమాకి హీరో అండి. అసలు డయోడ్స్ కున్న సో మెనీ అప్లికేషన్స్, అంటే రెక్టిఫికేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే అన్ని కూడా ఆ మ్యాజిక్ అంతా ఎక్కడుందంటే డిప్లీషన్ రీజియన్ లో ఉంది. డిప్లీషన్ రీజియన్ గొప్పతనం ఏంటంటే అందులో నేను అన్నట్టు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు, హోల్స్ ఉండవు, ఓన్లీ డెడ్ బాడీస్ ఉంటాయి. డెడ్ బాడీస్ అంటే నా ఉద్దేశం పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ మాత్రమే ఉంటాయి. ఆ డిప్లీషన్ రీజియన్ యొక్క థిక్నెస్ వేరియబుల్, దాన్ని మనం మార్చొచ్చు. మనం ప్రాపర్ బయాసింగ్ అప్లై చేస్తే, ఫార్వర్డ్ బయాస్, నెగిటివ్ బయాస్, రివర్స్ బయాస్ అంటాం కదా. సో దట్ విడ్త్ ఆఫ్ ద డిప్లీషన్ రీజియన్ కెన్ బి కంట్రోల్డ్ బై అస్. అదే మనకి గొప్ప విషయం. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు ఆ డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ ని కంట్రోల్ చేయగలుగుతావో నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. అసలు డయోడ్స్ కున్న అప్లికేషన్స్ అన్నిటికీ మూల కారణం ఇదే, ద ఎబిలిటీ టు కంట్రోల్ ద విడ్త్ ఆఫ్ ద డిప్లీషన్ రీజియన్ బై ప్రాపర్ బయాసింగ్ ఆర్ బై డిగ్రీ ఆఫ్ డోపింగ్ ఈజ్ ఎ బూన్ ఫర్ అస్. ఓకే, మీకు డిప్లీషన్ రీజియన్ విడ్త్ మార్చొచ్చు, మనం మార్చగలం అని చెప్తున్నాను కదా. అంటే అది ఎలా పనిచేస్తుంది, ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మరి ఎలా మార్చొచ్చో చూద్దాం. డయోడ్ ని మనం రెండు రకాలుగా సర్క్యూట్ లో కనెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ కనెక్ట్ చేస్తాం కదమ్మా, బ్యాటరీ కనెక్ట్ చేసే పద్ధతి రెండు రకాలు, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ ని బ్యాక్వర్డ్ బయాస్ అని కూడా అంటారు. ఫార్వర్డ్ బయాస్ అంటే సింపుల్, పి నేమో బ్యాటరీ పాజిటివ్ కి, ఎన్ నేమో బ్యాటరీ నెగిటివ్ కి కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్. అదర్ వే, పి టైప్ నేమో నెగిటివ్ కి, ఎన్ టైప్ నేమో పాజిటివ్ కి, అంటే రివర్స్ లో కలుపుతున్నాం కదా. సో దీన్ని రివర్స్ బయాస్ అంటాం. మీకు ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు ఏమవుద్దంటేనమ్మా, ఊహించుకోండి ఒకసారి, ఫార్వర్డ్ బయాస్ లో పి టైప్ ని దేనికి కలుపుతాం, పాజిటివ్ కదా, పాజిటివ్. అలాగే ఎన్ టైప్ ని నెగిటివ్ కలుపుతాం. అప్పుడు ఏమవుద్దంటే డిప్లీషన్ రీజియన్ విడ్త్ తగ్గిపోద్ది. ఓకే, డిప్లీషన్ రీజియన్ విడ్త్ తగ్గిపోయింది అంటే మీకు రెసిస్టెన్స్ ఏమైనట్టు, తగ్గినట్ట పెరిగినట్ట? తగ్గింది సార్. తగ్గినట్టే కదా. రెసిస్టెన్స్ తగ్గి ఒకానొక స్టేజ్ లో జీరో అయిపోద్ది, అంటే అదేమవుతుంది, కరెంట్ ని అలౌ చేస్తుంది. సో ఫార్వర్డ్ బయాస్ లో కరెంటు ఎక్కువగా ఫ్లో అవుతుంది. అందుకే మనం డయోడ్ ని ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేసినప్పుడు కరెంటు మిల్లీ ఆంపియర్స్ లో ఉందని చెప్తాం. ఓకేనా? ఎందుకని, డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ తగ్గి అది షార్ట్ సర్క్యూట్ లా పనిచేస్తుంది, అంటే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. రివర్స్ బయాస్ చేసినప్పుడు క్వైట్ ఆపోజిట్. రివర్స్ బయాస్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ పెరుగుతుంది, తగ్గడం కాదు, పెరుగుతుంది. అంటే ఇలా పట్టుకుని లాగినట్టు కదా. ఓకేనా? సో పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే డయోడ్ ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకేనా? రెసిస్టెన్స్ పెరిగిందంటే కరెంట్ తగ్గిపోతుంది కదా. అందుకే మీకు రివర్స్ బయాస్ లో కరెంట్ ఎప్పుడు కూడా చాలా చాలా తక్కువ వస్తుంది. అందుకే రివర్స్ బయాస్ లో కరెంట్ ని మనం మైక్రో యాంపియర్స్ లో కొలుస్తాం. మిల్లీ అంటే 10⁻³ కదమ్మా, మైక్రో అంటే 10⁻�6. సో మీకు ఇక్కడ విషయం అర్థమవుతుంది కదా. డిపెండింగ్ ఆన్ ది బయాస్, ఫార్వర్డా రివర్సా అనే దాన్ని బట్టి డయోడ్ మనకి రెండు రకాలుగా పనిచేస్తుంది. మీకు డయోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే యూని డైరెక్షనల్ డివైస్. అంటే ఏంటో చెప్తాను చూడండి. యూని డైరెక్షనల్ డివైస్ అంటే యూని డైరెక్షనల్ డివైస్. యూని డైరెక్షనాలిటీ, యూని అంటే 1 కదమ్మా. సో అది ఒక డైరెక్షన్ లోనే కరెంట్ ని అలౌ చేస్తుంది, ఇంకో డైరెక్షన్ లో కరెంట్ ని బ్లాక్ చేస్తుంది. ఆదిత్య చెప్పమ్మా. సార్ కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది సార్ జంక్షన్ నుంచి, అది మీన్ యొక్క డిప్రెషన్ లేయర్ నుంచి ఎలా కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది సార్, అంటే ఏ ప్రొసెసర్ వల్ల? అంటే మనం బ్యాటరీ వోల్టేజ్ అప్లై చేయగానే ఈ సో కాల్డ్ పి లో ఉండే హోల్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి మూవ్ అవుతాయి అమ్మా.
ఓకే, అంటే మనం ఎప్పుడైతే బ్యాటరీ అప్లై చేసామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినట్టే కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో అవి రెస్పాండ్ అయ్యి మూవ్ అవుతాయి. ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ అప్లై అయ్యే వోల్టేజ్ యొక్క పొలారిటీ ఈ మూవ్మెంట్ ని ఎంకరేజ్ చేస్తుంది, మెజారిటీ క్యారియర్స్ బాగా ఫ్లో అవుతాయి. అంటే మీకు ఫార్వర్డ్ బయాస్ ఎలా అనుకుంటారంటే కొండ మించి కొన్ని బాల్స్ ని కిందకి వేస్తున్నట్టు ఈజీగా ఫ్లో అయిపోతాయి. రివర్స్ బయాస్ అంటే కొండ ఎక్కుతున్నట్టు, అప్పుడు మనం కరెంట్ ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకేనా, అంటే సింపుల్ బేసిక్ లాజిక్కే. మనం బ్యాటరీ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేసి దానివల్ల మెజారిటీ క్యారియర్స్ వాటి మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ పనిచేసి సర్క్యూట్ లో మూవ్ అవుతాయి. ఓకేనా, సో రివర్స్ బయాస్ లో డిప్లేషన్ రీజియన్ విడ్త్ పెరగడం వల్ల కరెంట్ తక్కువ వస్తుందని చెప్పాను. అంటే ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10⁻⁻⁶ ఉంటుంది, మైక్రో ఆంపియర్స్ లో ఉంటుంది. సో ఇక్కడ యూని డైరెక్షనల్ అంటే ఏంటంటే ఒక డైరెక్షన్ లో కరెంట్ ని పాస్ చేసి ఇంకో డైరెక్షన్ లో కరెంట్ ని బ్లాక్ చేస్తుంది. అలాంటి దాన్ని యూని డైరెక్షనల్ డివైస్ అంటారు. డయోడ్స్ ఆర్ యూని డైరెక్షనల్ డివైజెస్. ఓకే, అంటే మీకు డయోడ్ ఎలా యాక్ట్ చేస్తుందో చెప్పనా, సింపుల్ గా చెప్పాలంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఆన్ లో ఉంటుంది అది ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు. ఎందుకని, డిప్లీషన్ రీజన్ విడ్త్ తగ్గిపోతుంది. సో డిప్లీషన్ రీజన్ లేనట్టు అనుకోవచ్చు మీరు. సో స్విచ్ ఆన్ లో ఉన్నట్టు లెక్క, కరెంట్ పాస్ అవుతుంది. అదే రివర్స్ బయాస్ చేసినప్పుడు డిప్లీషన్ రీజన్ విడ్త్ పెరిగిపోయి ఆఫ్ లో ఉన్నట్టు పనిచేస్తుంది అది. అంటే డయోడ్ యాక్ట్స్ లైక్ స్విచ్. డయోడ్ మనకి ఎలా పనిచేస్తుంది, ఒక స్విచ్ లా పనిచేస్తుంది. డిపెండింగ్ ఆన్ ది పొలారిటీ దట్ వీఆర్ గివింగ్ టు ద డయోడ్, ఇట్ యాక్ట్స్ లైక్ ఆన్ అండ్ ఆఫ్. ఓకేనా, సో స్విచ్చింగ్ యాక్షన్ ఉంటుందన్న, దీన్ని మనం యూని డైరెక్షనల్ అంటారు. ఓకే, మనం డయోడ్స్ కు మాత్రమే ఇలాంటి బిహేవియర్ ఉంటుందండి. మామూలుగా మీరు కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా అవి 2 డైరెక్షన్స్ లో కరెంట్ అలౌ చేస్తాయి. ఓకేనా, మనం గనక బ్యాటరీని రివర్స్ చేసి పెట్టామనుకోండి, ఫార్వర్డ్ కాదు రివర్స్ పెట్టా, ఎలా పెట్టినా మనకి బోత్ డైరెక్షన్స్ లో కరెంట్ ఈక్వల్ అవుతుంది. అలా యూని డైరెక్షనల్ బిహేవియర్ ఉండదు. కానీ డయోడ్స్ ఆర్ యూని డైరెక్షనల్ డివైజెస్, సో దట్ అవి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, సో డయోడ్ లో విఐ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి ప్లాట్స్ మనం ప్రాక్టికల్ చేసే ఉంటారు. ఎక్స్ యాక్సెస్ ని వోల్టేజ్ మీద, వై యాక్సెస్ ని కరెంట్ మీద తీసుకుని మనం ఫార్వర్డ్ బయాస్ లో గ్రాఫ్ గీస్తాం, రివర్స్ బయాస్ లో కూడా గీస్తాం. ఫార్వర్డ్ లో మనం తక్కువ వోల్టేజ్ అప్లై చేసినా కరెంట్ వచ్చేస్తుంది, ఎందుకంటే డయోడ్ ఆన్ లో ఉన్నట్టు కదా లెక్క. రివర్స్ లో చాలా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేస్తే తప్ప కరెంట్ రాదు, ఎందుకని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రశ్న మీకు నెక్స్ట్ రాసే ఉంటాను, నేను ఎందుకని మంచిగా చెప్తున్నాను. డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ దేని మీద డిపెండ్ అవుతుందని అర్థమైంది మీకు, చెప్పండి. బయాసింగ్ సార్. కొలిజన్స్ వెరీ గుడ్, బయాసింగ్ మీదే కదా. బయాసింగ్ కాకుండా డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ ఇంకో ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది. అదేంటంటే డోపింగ్. ఇప్పుడు డోపింగ్ అంటే తెలుసు కదా, సిలికాన్ తీసుకున్నప్పుడు వేరే ఎలిమెంట్ ని కలుపుతాం. అఫ్ కోర్స్ అది ట్రైవాలెంట్ అవ్వచ్చు, పెంటావాలెంట్ అవ్వచ్చు. ఇక్కడ ఏం కలుపుతాం అనేది కాదు నేను మాట్లాడేది, డిగ్రీ ఆఫ్ డోపింగ్. డోపింగ్ కాన్సన్ట్రేషన్ ఎంత. మీకు డోపింగ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు డిప్లీషన్ రీజియన్ విడ్త్ తగ్గుతుందమ్మా. ఓకే, సో సో ద డిగ్రీ ఆఫ్ డోపింగ్ ఆల్సో ఎఫెక్ట్స్ ద విడ్త్ ఆఫ్ ది డిప్లీషన్ రీజియన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో విఐ క్యారెక్టరిస్టిక్స్ లో మనకి ఈ ఈక్వేషన్ ఒకటి మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫిట్ అవుతుంది జనరల్ గా. ఐవి క్యారెక్టరిస్టిక్స్ యొక్క మ్యాథమెటికల్ ఫామ్ ఇది. ఓకే, I ఈక్వల్స్ I0 e పవర్ EV బై ఈటా KT -1. ఈటా అనేది ఒక కాన్స్టెంట్ అమ్మా. జెర్మేనియం లాంటి డయోడ్స్ కి అయితే, జెర్మేనియం కి అయితే అది 1 అవుతుంది, సిలికాన్ కి అయితే 2. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్ లానే ఇంకో డయోడ్ ఉంది, జీఎన్ఆర్ డయోడ్. అసలు డయోడ్స్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయండి. ఓకేనా, డయోడ్స్ అంటే పిఎన్ జీఎన్ఆర్ఏ కాదు, షార్ట్ కీ డయోడ్ అని, వెరాక్టర్ డయోడ్ అని చాలా డయోడ్స్ ఉంటాయి. ఓకేనా, ఇందులో పిఎన్ డయోడ్ ఒకటి, జీఎన్ఆర్ డయోడ్ ఒకటి ఇంపార్టెంట్. ఓకే, జీఎన్ఆర్ డయోడ్ అంటే ఏంటంటే అది కూడా పిఎన్ జంక్షన్ డయోడే, కాకపోతే ఒక డిఫరెన్స్ ఉంది, కొంచెం డోపింగ్ ఎక్కువ చేస్తారండి. డోపింగ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. డోపింగ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసినప్పుడు నేను ఏమవుతున్నాను, డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ ఇంకా తగ్గుతుంది. జీఎన్ఆర్ డయోడ్ ని ప్రత్యేకంగా అది ఒక స్పెషలిస్ట్ అన్నమాట. ఎందులో స్పెషలిస్టు, లో ఎక్కువ వాడతాం మనం జీఎన్ఆర్ డయోడ్ ని. ఏమా వంశీ?
డోపింగ్ పెంచడం వల్ల డిప్లేషన్ లేయర్ ఎలా తగ్గుతుంది సార్? ఏం లేదు నాన్న, ఇప్పుడు డోపింగ్ కాన్సన్ట్రేషన్ పెంచినప్పుడు హోల్స్, ఎలక్ట్రాన్స్ ఆ జనరేట్ అయ్యే మెకానిజం పెరుగుతుంది కదా, నెంబర్ ఆఫ్ హోల్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. ఆ మెర్జ్ అయినప్పుడు ఆ రీకాంబినేషన్ ప్రాసెస్ లో మనకి తొందరగా జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి తక్కువ ఏరియాలో ఆ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. ఓకేనా? జీనార్ డయోడ్ ని మనం రివర్స్ బయాస్ లో వాడతామమ్మా. జీనార్ డయోడ్ మనం ప్రైమరీగా వాడే పర్పస్ ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేటర్ గా వాడతారండి. వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏం లేదు, మనం స్టెబిలైజర్ యాక్షన్ తెలుసు కదా. స్టెబిలైజర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా పెడతాది కదమ్మా. అలాగే ఆదిత్య చెప్పమ్మా. సార్ అది ఇప్పుడు డిప్లేషన్ లేయర్ చెప్తున్నారు కదా సార్, అది అవునండి. డిప్లేషన్ లేయర్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం చెప్తున్నారు కదా సార్. అంటే ఎలా జరుగుతుంది సార్? అంటే ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అంటే అంటే ఎలా జరుగుతుంది? అంటే ఎలక్ట్రాన్స్ మధ్య ఏమైనా ఏమైనా అంటే ఇక్కడ నేను మీకు డిప్లీషన్ రీజన్ ఎలా ఫామ్ అవుతుంది అన్న దానికి ఒక ఎనాలజీతో నేను మామూలుగా మీకు అన్నాను. ఏమన్నాను? రెండు సైనికుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ జంక్షన్ దగ్గర ఉన్న సైనికులు కొట్టుకొని చచ్చిపోతారు, ఒక డెడ్ బాడీస్ ఫామ్ అవుతుంది, అదే డిప్లీషన్ రీజన్ అని చెప్పాను. ఓకేనా? మీరు దాన్ని ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి. విడ్త్ ఆఫ్ ద డిప్లీషన్ రీజన్ అనేది ఈ డిఫ్యూజన్ మీదేగా డిపెండ్ అయ్యేది. ఆ డిఫ్యూజన్ దేని మీద డిపెండ్ అవుతుంది? రిలేటివ్ కాన్సన్ట్రేషన్ మీద కదా. హోల్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎక్కువ ఉన్నాయి, ఆ సో కాల్డ్ ఆ డిఫ్యూజన్ అనేది ఎంత స్పీడ్ గా జరుగుతుంది, ఇలా చాలా డైనామిక్స్ ఉంటాయండి. ఓకేనా? నేను పని చేస్తాను, దీని మీద యానిమేషన్స్ ఉన్నాయి. అంటే నేను మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేసినా ఆ యాక్చువల్ ప్రాసెస్ ని మనం మాటల్లో అర్థం చేసుకోలేం. నేను పని చేస్తా, ఒక యానిమేషన్ పెడతాను, చూడండి ఫస్ట్. చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? యాక్చువల్లీ నేను ఈ పార్టీ ఉండాలి, మర్చిపోయాను. సో పెట్టిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. రూపనేత్ర చెప్పండి అమ్మా. రూపనేత్ర హ్యాండ్ రైజ్ చేసావు. ఫార్వర్డ్ బయాస్ లో ఇప్పుడు పీ టైప్ అంటే హోల్స్ కదా సార్, పాజిటివ్ కి కనెక్ట్ చేసినప్పుడు రిపెల్ అవుతాయి కదా సార్. అవుతాయి అంటే మనం అది అర్థం కావడానికి అలా చెప్తారు నాన్న. చూడు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది పిఎన్ కాబట్టి, ఓకేనా, మనకి ఫార్వర్డ్ బయాస్ లో ఇది నెగిటివ్ ఇలా కనెక్ట్ చేస్తాం. ఈ బ్యాటరీ పాజిటివ్, ఈ బ్యాటరీ ఇదేమో పాజిటివ్ కాబట్టి రెండు రిపెల్ అయిపోతాయి. ఇది నెగిటివ్ కాబట్టి ఇది రిపెల్ చేస్తుంది. అందువల్ల మనకి నొక్కినట్టు, స్క్వీజ్ చేసినట్టు అనిపించి అర్థం చేసుకోవడానికి ఈజీగా మనం చెప్పొచ్చు. కానీ యాక్చువల్ ప్రాసెస్ అది కాదు. లోపల ఏదైతే ఆ డిఫ్యూజన్ జరుగుతుంది చూసావా, ఇప్పుడు ఇది ఏమన్నా శాండ్విచ్ బర్గరా? ఓకేనా? ఇప్పుడు చూడండి, బర్గర్ అంటే తెలుసు కదా, రెండు బ్రెడ్ ముక్కలు పెట్టి మధ్యలో ఏదో పెడతారు కదా. ఇలా పెట్టిన తర్వాత ఈ రెండు బర్గర్స్ ని ఇలా నొక్కితే మధ్యలో ఉన్న ఆ డిప్లేషన్ రీజన్ అదైతే స్టఫ్ పెడతారో అది తగ్గుద్ది అని అలా చెప్పలేం కదా. డయోడ్స్ లో అదిగా జరిగేది. ఓకేనా? మనం ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు ఆ డిఫ్యూజన్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుందమ్మా. ఆ డిఫ్యూజన్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవడం వల్ల విడ్త్ తగ్గుతుంది, కానీ ఇది రిపెల్ అవడం, అది అట్రాక్ట్ అవడం కాదు. అంటే అర్థం చేసుకోవడానికి అయితే సింపుల్ గా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి, తప్పేం లేదు. కానీ ఫండమెంటల్ ప్రాసెస్ వేరు. అది మైక్రో లెవెల్లో మనం ఆలోచిస్తే తప్ప క్లారిటీ రాదు. ఓకే, ఫర్ ద టైం బీయింగ్ ఇప్పుడు మన రూపనేత్ర చెప్పినట్టు గుర్తుపెట్టుకుంటే అలా గుర్తుపెట్టుకోండి, కానీ దట్స్ నాట్ ది ఫండమెంటల్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫార్వర్డ్ అన్నప్పుడు ఇదే కదా, ఇది పి అంటే పాజిటివ్, ఇది పాజిటివ్ అన్నప్పుడు రిపెల్ అవుతాయి కదా. సో ఇలా ఒక ఫోర్స్. నెగిటివ్ అన్నప్పుడు ఇది నెగిటివ్, ఇది. సో రెండు ఏమవుతాయి? స్క్వీజ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది కదా, నొక్కేస్తున్నట్టు. సో నొక్కేస్తున్నప్పుడు డిప్లేషన్ రీజన్ తగ్గినట్టే కదా. అదే రివర్స్ అన్నప్పుడు రివర్స్ లో ఊహించుకోండి, ఇలా లాగుతున్నట్టు. అది నేను అందాక అన్నాను కదా, ఇలా లాగుతున్నట్టు ఉంటుందని. లాగినప్పుడు మరి లేయర్ పెరుగుతుందిగా. వంశీ చెప్పండి. అలా రెండు దగ్గరికి వచ్చినప్పుడు మరీ కొలిజన్ అయ్యి మళ్ళీ కొలాప్స్ అయిపోతాయి కదా సార్, అప్పుడు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది కదా సార్ డిప్లేషన్. మరీ దగ్గరికి వచ్చినప్పుడు రావు, ఎందుకంటే నువ్వు నాకు అర్థమైందమ్మా. ఇలా స్క్వీజ్ అవడం వల్ల బాగా దగ్గరికి వచ్చేసి మళ్ళీ కొలిజన్ జరుగుతాయి అంటే జరగదు. ఎందుకంటే మనకు దగ్గరికి వచ్చినప్పుడు కూడా రివర్స్ వోల్టేజ్ డెవలప్ అవుతుందిగా లోపల. అదేం చేస్తుంది? ఇట్ ప్రివెంట్స్ ఫర్దర్ అప్రోచ్. ఒక సాచురేషన్, ఒక ఈక్వల్ బ్రీమ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆ ఈక్వల్ బ్రీమ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటామంటే పాజిటివ్ ఛార్జ్ కి నెగిటివ్ ఛార్జ్ కి మధ్య ఎలా అట్రాక్షన్ ఉందా లేదా?
సో అట్రాక్షన్ ఫోర్స్ ఉన్నప్పుడు రెండు దగ్గరికి వస్తున్నాయి, దగ్గరికి వచ్చి రెండు అతుక్కుపోతున్నాయా? లేదుగా. ఆ రెండు ఒక ఈక్వలిబ్రియం సెపరేషన్ అంటూ కొద్ది గొప్ప ఉంటుందా లేదా? మరి అది ఎలా ఉంటుంది అంటే ఈ అట్రాక్షన్ తో పాటు ఒక రెపల్సివ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది ఆ ఫోర్స్ లో. ఆ రెపల్సివ్ కాంపోనెంట్ ఏం చేస్తుంది? ఒక మినిమం డిస్టెన్స్ కంటే దగ్గరికి రాకుండా చూసుకుంటుంది. ఓకేనా? సో మనం అట్రాక్టివ్ అన్నామంటే ఓన్లీ అట్రాక్టివ్ కాదు, అందులో బ్యాలెన్స్ చేసే రిపల్సివ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఓకేనా? అలాగే మీకు ఒక లెవెల్ వరకు ఏమవుతుంది? స్క్వీజ్ అయ్యి డిప్లేషన్ రీజన్ విడ్త్ తగ్గింది, కానీ అంతకంటే దగ్గరగా రావడానికి అది ఒప్పుకోదు. లోపల ఉన్న ఫర్దర్ గా ఆపోజిట్ గా డెవలప్ అవుతుంది చూసారా జంక్షన్ వోల్టేజ్, అదేం చేస్తుంది? ఫర్దర్ గా వచ్చే ఈ ప్రెస్సింగ్ ని ఆపేస్తుంది. ఎప్పుడైతే ఈక్వలిబ్రియం వస్తుందో అక్కడ ఆగిపోతుంది. ఓకేనా? సో ఆ ట్రాన్స్పోర్ట్ మెకానిజము ఆ డీటెయిల్స్ లోకి మనం యానిమేషన్ చూసాక వెళ్దాం. కాకపోతే ఒకటండి, మనకి కొన్ని ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవడానికి పెరిఫరల్ గా మనం షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు, కానీ ఫండమెంటల్ గా లోపల జరిగేది మాత్రం స్లైట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో జేనార్ డయోడ్ ని రివర్స్ బయాస్ లో వాడతారని గుర్తుపెట్టుకోండి. అది ప్రైమరీగా మనం దేనికి యూజ్ చేస్తామంటే వోల్టేజ్ రెగ్యులేషన్ యాక్షన్ కు వాడతాం. ఓకే, వోల్టేజ్ రెగ్యులేషన్ ఎలా వస్తుంది సార్ మరి అంటే ఇక్కడ ఒక గ్రాఫ్ ఉంటుంది చూడండి, మీకు గీసి చూపిస్తాను. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అనుకోండి. మనం ఎక్స్ యాక్సెస్ మీద వోల్టేజ్ తీసుకుంటాం, ఇది ఫార్వర్డ్ వోల్టేజ్, ఇది రివర్స్ వోల్టేజ్, ఇది ఫార్వర్డ్ కరెంటు, ఇది రివర్స్ కరెంటు. ఓకేనా? ఫార్వర్డ్ బయాస్ లో గ్రాఫ్ సంథింగ్ ఇలా వస్తుంది కదమ్మా, దీన్ని మనం నీ వోల్టేజ్ అంటాం. నీ వోల్టేజ్ అంటే ఎక్కడైతే ఫార్వర్డ్ బయాస్ లో కరెంటు స్టార్ట్ అవుతుందో, మనకి ఒక 0.3 0.4 వోల్ట్స్ వరకు అసలు ఆ డయోడ్ లో కరెంట్ రాదండి. మీరు ప్రాక్టికల్ చేస్తుంటే తెలుస్తుంది. ఒక మినిమం వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత మనకి కరెంట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది ఫార్వర్డ్ గ్రాఫ్. ఇది డయోడ్ ని మనం ముఖ్యంగా ఎందులో వాడతారని చెప్పాను? రివర్స్ బయాస్ లోనే కదా. రివర్స్ బయాస్ లో చాలా వోల్టేజ్ వరకు అసలు మీకు ఏమవుద్ది? కరెంట్ రాదు. ఒకనొక వోల్టేజ్ దగ్గర కరెంట్ అబ్రప్ట్ గా పెరిగిపోద్ది, ఏదో డ్యామ్ బద్దలైనట్టు. ఏ వోల్టేజ్ దగ్గర అయితే కరెంటు ఇలా అబ్రప్ట్ గా పెరిగిపోతుందో దాన్ని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఈ బ్రేక్ డౌన్ మళ్ళీ రెండు రకాలమ్మా, జీనార్ బ్రేక్ డౌన్, రెండోది అవలంచ్ బ్రేక్ డౌన్. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? బ్రేక్ డౌన్ కి ఎగ్జాంపుల్, ఎయిర్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ యు నో దట్ ఇట్ ఈస్ అన్ ఇన్సులేటర్. ఎయిర్ గుండా కరెంట్ పాస్ అవ్వదు, లేకపోతే ఈ పాటికి మనందరం పోయేవాళ్ళమే, అంతే కదా. కానీ ఎప్పుడైతే క్లౌడ్స్ ఫామ్ అయ్యి మనకి బాగా మేఘాలు అవి కమ్ముకున్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ గా ఇన్సులేటర్ గా బిహేవ్ చేసే ఎయిర్ బ్రేక్ డౌన్ జరిగి లోపల అయాన్స్, అంటే అయాన్స్ ఎలక్ట్రాన్స్ కింద సెపరేట్ అయిపోతుంది. ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయాన్స్. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, అప్పుడు ఎయిర్ గుండా కరెంట్ పాస్ అవుతుంది. అదే మనం చూసే పిడుగుపడింది అంటారు కదా, లైట్నింగ్ అంటే అదే. వెన్ ఎయిర్ అండర్గోస్ ఎలక్ట్రిక్ బ్రేక్ డౌన్, ఎలక్ట్రిక్ కరెంట్ passes through the air and appears as a column of electricity. ఓకేనా? సో అదే ఫినామినా ఇక్కడ జరుగుద్దండి. డయోడ్ లో రివర్స్ వోల్టేజ్ ఒక మినిమం వోల్టేజ్ ఉంటుంది, అది ఎంతో చెప్తాను నేను. ఆ వోల్టేజ్ దాటిన తర్వాత లోపల ఉన్న కోవెలెంట్ బాండ్స్ రప్చర్ అయిపోతాయి, బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. మనం వోల్టేజ్ పెంచుతున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెంచుతున్నట్టే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక మినిమం లెవెల్ వరకు పర్లేదు, మాక్సిమం వరకు పర్లేదు. అంతకు మించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, వోల్టేజ్ అప్లై చేస్తే బాండ్స్ అన్ని బ్రేక్ అయిపోయి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? కుప్పలుగా, అసలు అన్లిమిటెడ్ గా ప్రొడ్యూస్ అవుతాయి ఎలక్ట్రాన్స్. అప్పుడు కరెంట్ ఏమవుద్ది? అబ్రప్ట్ గా పెరిగిపోద్ది. అప్పుడు దాకా పడుకున్నోడు కరెక్ట్ గా నిలబడినట్టు అనిపిస్తుంది మనకి. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ బ్రేక్ డౌన్. ఆ బ్రేక్ డౌన్ రీజియన్ లోనే జీనార్ డయోడ్ మనకి ఎలా పనిచేస్తుంది? వోల్టేజ్ రెగ్యులేటర్ లా పనిచేస్తుంది. ఎలా అంటే మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ పోర్షన్ చూడండి. ఈ పోర్షన్ మాత్రం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కరెంట్ పెరుగుతుంది కానీ వోల్టేజ్ మాత్రం ఇంచుమించు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్ బ్రేక్ డౌన్ రీజియన్, వేర్ ది వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ ది కరెంట్ ఇంక్రీజెస్ enormously. ఓకేనా?
సో చూడండి, వోల్టేజ్ స్టెబిలైజర్ గా ఉపయోగపడుతుందని చెప్పానుగా, రివర్స్ బయాస్ లో వాడతాం. జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ ఏమో 6 volts దగ్గర వస్తుందమ్మా. 6 volts కానీ అంతకంటే తక్కువ వోల్టేజ్ దగ్గర మనకు బ్రేక్ డౌన్ వస్తే దాన్ని మనం జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ అంటారు. అది జనరల్ గా చాలా థిన్ గా ఉండే జంక్షన్స్ లో వస్తుందండి. అంటే ఒక్కో డయోడ్ లో ఒక్కో రకమైన బ్రేక్ డౌన్ వస్తుందమ్మా. అవెలెన్స్ బ్రేక్ డౌన్ అనేది 8 volts దగ్గర వస్తుంది జనరల్ గా. ఏది వచ్చినా సరే జరిగేది ఒకటే, డ్యామ్ బద్దలవుద్ది అంతే. సింపుల్ గా చెప్పాలంటే డ్యామ్ బద్దలవడం అంటే ఎలక్ట్రాన్స్ బాండ్స్ రప్చర్ అయిపోయి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, లీడింగ్ టు ఎ పీక్ ఇన్ కరెంట్ వేర్ ది వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, అదే బ్రేక్ డౌన్ యాక్షన్ లో మనకి రెగ్యులేటర్ లా పనిచేస్తుంది, వోల్టేజ్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ రెక్టిఫైయర్ అనే కాన్సెప్ట్ ఉంది చూడండి. మీకు రెక్టిఫైయర్ అంటే ఏం లేదమ్మా, రెక్టిఫైయర్ అని ఏంటని అడుగుతారు. ఏసీని డీసీగా మార్చేదాన్ని రెక్టిఫైయర్ అంటారు. ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ గా మార్చేదాన్ని రెక్టిఫైయర్ అంటారు. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఏసీ అంటే తెలుసు కదమ్మా, పొలారిటీ మారుతూ ఉంటే దాన్ని ఏసీ అంటారు. పొలారిటీ మారకుండా మ్యాగ్నిట్యూడ్ ఎలా మారినా పర్లేదు, దాన్ని మనం ఏమంటాం, డైరెక్ట్ కరెంట్ అంటాం. అఫ్ కోర్స్ వేరియింగ్ కరెంట్ అంటాం. ఓకే, మనకి రెక్టిఫైయర్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ఏసీ ఇంటూ డీసీ. బట్ డీసీ అంటే మీరు మరి ఇలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎలాగా, డీసీ అంటే మామూలుగా ఇలా ఉంటుంది కదా, కాన్స్టెంట్ గా ఉంటుంది వోల్టేజ్. అలాంటి డీసీ కింద మార్చలేదు, అంత సీను రెక్టిఫైయర్కి లేదు. రెక్టిఫైయర్ ఏం చేస్తుందంటే ఏసీని పల్సేటింగ్ డీసీలా మారుస్తుంది. అంటే అందులో మళ్ళీ ఇలాంటి రిపిల్స్ ఉంటాయి. ఓకేనా, ఆ రిపిల్స్ మాత్రం పోవు, ఆ వేవ్ నేచర్ దానికి ఉంటుంది, కానీ పొలారిటీ మాత్రం మారదు, ఒకే పొలారిటీలో ఉంటాయి మొత్తం. సో మనం ఏమైనా చెప్పొచ్చు, డెఫినేషన్ ప్రకారం దీన్ని డీసీ అనొచ్చు. ఈవెన్ దో కాన్స్టెంట్ గా లేకపోయినా రిపిల్స్ ఉన్నా సరే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ డీసీ. సో రెక్టిఫైయర్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్. రెక్టిఫైయర్ గా దేన్ని వాడతారంటే సింపుల్, డయోడ్ ని వాడతారు. ఎలాగో కూడా ఈజీగా అర్థమవుతుంది మీకు. డయోడ్ అనేది స్విచ్ లా పనిచేస్తుంది అని చెప్పాను, గుర్తుందా? ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడేమో అది కరెంట్ ని అలౌ చేస్తుంది, రివర్స్ బయాస్ చేసినప్పుడు కరెంట్ ని బ్లాక్ చేస్తుంది. అంటే డిప్లీషన్ రీజన్ విడ్త్ మారుతుంది కదా. మీకు ఏసీలో చూడండి, ఏసీ సిగ్నల్ ఎలా ఉంటుందమ్మా, ఏసీ అంటే ఇంతే కదా, ఇలా ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ కదా. సో ఏసీలో పాజిటివ్ వేవ్ వెళ్తుంది అనుకోండి, అంటే డయోడ్ ని మనం ఈసారి ఏసీ కనెక్ట్ చేసాం, కనెక్ట్ చేసినప్పుడు పాజిటివ్ వెళ్ళినప్పుడు డయోడ్ ఏమో ఫార్వర్డ్ బయాస్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు ఇది ఉందో చూసారా, ఈ వేవ్ మామూలుగా వెళ్ళిపోద్ది. అంటే మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ గీస్తాను చూడండి, ఇది ఏసీ అనుకోండి. ఓకేనా, ఇది ఏసీ. దీన్ని మనం ఒక డయోడ్ గుండా పంపించినప్పుడు ఏమవుద్దంటే ఈ రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా, అంటే పాజిటివ్ పార్ట్. ఫర్ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ది ఏసీ సిగ్నల్ డయోడ్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్. ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు డయోడ్ ఆన్ లో ఉంటుందా, ఆఫ్ లో ఉంటుందా? ఆన్ లో ఉంటుంది సార్. ఆన్ లో ఉంటుంది కదా. ఆన్ లో ఉన్నప్పుడు ఈ పల్స్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్ళిపోద్ది, ఇది ఆగదు, ఆన్ లో ఉంది కాబట్టి డయోడ్. కానీ ఇక్కడ బ్లూ కలర్ పార్ట్ లో ఉన్నది ఏంటి, మైనస్ కదమ్మా, నెగిటివ్. సో డయోడ్ ఏమవుద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్ అయినప్పుడు డయోడ్ ఆఫ్ లో ఉన్నట్టు కదా లెక్క, సో కరెంట్ ని బ్లాక్ చేస్తుంది. సో ఈ బ్లూ కలర్ పార్ట్ ఏమవుద్దంటే ఫిల్టర్ అయిపోద్ది, ఇది రాదు బయటకు అసలు. సో ఇది వదిలేద్దాం. మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, మళ్ళీ డయోడ్ ఏమవుద్ది, ఆన్ అవుద్ది, అప్పుడు ఈ పీక్ వస్తుంది. మళ్ళీ నెగిటివ్ వచ్చినప్పుడు డయోడ్ ఆఫ్, అంటే ఇదేమో ఆన్, ఇది ఆఫ్, ఆన్ ఆఫ్. సో మీకు బయటకు వచ్చే వేవ్ ఎలా ఉందో చూడండి ఇక్కడ. ఇది యాక్చువల్గా డీసీ అంటానికి మనకు నోరు రావట్లా, డీసీ ఇలా ఉండదు యాక్చువల్గా. డీసీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది డీసీ, ఇది డీసీ కరెక్ట్ గా మాట్లాడితే. కానీ దీన్ని కూడా డీసీ అనే అనాలి. ఎందుకని, ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళాలి అంటే ఎవరు అర్హులు, ఎవరైతే బాగా చదువుకుంటారో, ఎవరైతే అటెండెన్స్ హెల్దీగా ఒక 80% 90% ఉంటుందో వాడిని మనం ఎగ్జామ్ కి అలౌ చేస్తాం. వాడే అర్హత ఉంటుంది వాడికి, ఎగ్జామ్ రాసే అర్హత. కానీ వాడికి కరెక్ట్ గా
76% అటెండెన్స్ ఉంది. ఓకేనా, అసలు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి. ఆయన వాడిని కూడా ఎలా చేయాల్సిందే చచ్చినట్టు ఎగ్జామ్కి. అలాగే డీసీకి డెఫినేషన్ ఏంటి? పొలారిటీ మారినంత వరకు అది డీసీ. మరి ఇందులో మీరు చూస్తే కనుక ఇక్కడ వచ్చిన వేవ్ ఫామ్ లో పొలారిటీ మారట్లేదుగా. ఇది పాజిటివ్, ఇది పాజిటివే, నెగిటివ్ ఎక్కడ లేదుగా. సో దీన్ని మనం ఏమనొచ్చు? డీసీ అనొచ్చా లేదా? అంటే డయోడ్ ఏం చేసింది? ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ గా మార్చింది. సో డయోడ్ మనకి ఒక రెక్టిఫైయర్ యాక్షన్ ఉంటుంది. డయోడ్ యాక్ట్స్ లైక్ రెక్టిఫైయర్. రెక్టిఫైయర్ లో వాడే డివైజెస్ ఏంటని అడుగుతారు. ఏంటి? డయోడ్. సో డయోడ్ కు ఉండే యూని డైరెక్షనల్ ప్రాపర్టీ అనుకున్నాక మనం, ఒక డైరెక్షన్ లోనేమో అవునని, ఇంకో డైరెక్షన్ లో ఏమో నో నో ఆపేసి అలా పనిచేస్తుంది కదా అది. సో దట్ యూని డైరెక్షనల్ అప్రోచ్ ఆర్ యూని డైరెక్షనల్ ప్రాపర్టీ makes it an ideal choice for rectification. In other words, converting AC to DC. DC ఏ DC వస్తుందంటే నేను అన్నట్టు కాన్స్టెంట్ DC రాదమ్మా, పల్సేటింగ్ DC వస్తుంది. అందులో మళ్ళీ పల్సెస్ ఉంటాయి, దాన్ని మళ్ళీ మనకు వేరే సర్క్యూట్స్ ఉంటాయి, ఫిల్టర్స్ అని ఉంటాయి కొన్ని. అందులో కెపాసిటర్స్, ఇండక్టర్స్ వాడతాం మనం. వాటిని ఉపయోగించి ఆ పల్సెస్ ను కూడా తగ్గించేసి ఒక కాన్స్టెంట్ స్టడీ వేవ్ ఫామ్ తీసుకొస్తాం. ఓకేనా, అది తర్వాత టాపిక్. అది ఫర్ ద టైం బీయింగ్ రెక్టిఫైయర్ అంటే ఏంటి? సింపుల్ గా డీసీని ఏసీగా మార్చేదాన్ని రెక్టిఫైయర్ అంటారు. రెక్టిఫికేషన్ చేసేది ఎవరు? డయోడ్. మనకి రెక్టిఫైయర్స్ లో 3 రకాలు ఉంటాయమ్మా. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ నేను రాశాను చూడండి. ఇప్పుడు నేను ఒకే డయోడ్ వాడాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఉన్నది ఒకటే డయోడ్ కదా, పాజిటివ్ వచ్చినప్పుడేమో ఆన్ అవుతుంది, నెగిటివ్ వచ్చినప్పుడు ఆఫ్ అయిపోతుంది. సో మనకి అవుట్పుట్ లో ఈ నెగిటివ్ పార్ట్ ఉంది చూసారా, ఇవన్నీ వేస్టే కదా, ఇవి అవుట్పుట్ లో రావట్లేదు. ఓకేనా. హాఫ్ వేవ్ అంటే వేవ్ లో సగం వేవ్ మాత్రమే అది డీసీగా మారుస్తుంది. సో దాన్ని మనం ఏమనొచ్చు? హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనొచ్చు. ఇప్పుడు నువ్వు మరి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎలా అవుతుంది సార్? మన నెగిటివ్ ఉంటే రివర్స్ బయాస్ అవుతుందంటే ఏం చేస్తామంటే 2 డయోడ్స్ తీసుకుంటాం. అప్పుడు ఒక డయోడ్ ఏమో ఇన్పుట్ పాజిటివ్ ఉన్నప్పుడు ఆన్ అవుతుంది, ఇంకో డయోడ్ ఉంది చూసారా నెగిటివ్, దాన్ని ఈ డయోడ్ కి ఆపోజిట్ గా కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఇది నెగిటివ్ ఉన్నప్పుడు రెండో డయోడ్ ఆన్ అవుతుంది. సో మనకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండు కూడా మనకి ఏమవుతాయి? రెక్టిఫై అయ్యి మనకి ఇప్పుడు బ్లూ కలర్ పార్ట్ ఎలా వస్తుందో తెలుసా? అది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే మొత్తం వేవ్, ఫుల్ వేవ్ రెక్టిఫై అవుతుంది కదా. సో దాన్ని మనం ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. తేడా ఏంటంటే మనం ఎన్ని డయోడ్స్ వాడుతున్నాం అనే దాన్ని బట్టి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఒకటే డయోడ్ వాడతారు, ఒకటే కాబట్టి అది ఎయిదర్ పాజిటివ్ నెగిటివ్ దేన్నో ఒకదాన్నే రెక్టిఫై చేస్తుంది. 2 డయోడ్స్ వాడినప్పుడు మనం 2 డయోడ్స్ ఉపయోగించి మొత్తం కలిసి ఫిల్టర్ చేసేయచ్చు, అదే 2 రెక్టిఫై చేయొచ్చు. 2 డయోడ్స్. బ్రిడ్జ్ రెక్టిఫైర్ లో 4 డయోడ్స్ వాడతారు. ఈ పారామీటర్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. రెక్టిఫైర్ గా మారిన తర్వాత, అదే డీసీగా మారిన తర్వాత డీసీ కరెంట్ ఎంత వస్తుంది, డీసీ వోల్టేజ్ ఎంత వస్తుంది, తర్వాత ఎఫిషియన్సీ ఎక్కువ అడుగుతున్నారమ్మా. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ చాలా తక్కువ. ఎందుకని? అది సగం వేవ్ ను మాత్రమే రెక్టిఫై చేస్తుంది, మిగిలిన సగాన్ని వదిలేస్తుంది. నా వల్ల కాదు, దీన్ని నేను డీసీగా మార్చలేను అని వదిలేస్తుంది. సో ఎఫిషియన్సీ ఎంత ఉంటుందంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ది ఓన్లీ 40% ఉంటుందమ్మా. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ దీనికి డబల్ ఉంటుందండి, 81.2%. ఓకే. తర్వాత గామా అని రిపిల్ ఫ్యాక్టర్ అంటారు. రిపిల్ ఫ్యాక్టర్ అంటే మనం చూసాంగా ఆల్రెడీ. ఇప్పుడు రెక్టిఫైయర్ అవుట్పుట్ డీసీనే కాదంటలా, కానీ కాన్స్టెంట్ డీసీ కాదుగా, పల్సేటింగ్ డీసీ. అంటే రిపిల్స్ ఉన్నాయి అందులో. రిపిల్స్ ఎక్కువ ఉంటే కనుక రిపిల్ ఫ్యాక్టర్ ఎక్కువ. మీకు హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో రిపిల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, అంటే అవుట్పుట్ మనకి ఎక్కువ వేవీగా ఉంటుంది. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో రిపిల్స్ కొంచెం తగ్గుతాయి, అందువలన దీని రిపిల్ ఫ్యాక్టర్ ఎంత అంటే 0.48, చాలా వరకు తగ్గింది, పర్లేదు. పిఐ అంటే పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ అంటాం, అది విఎం. ఇక్కడేమో పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ 2 VM. తర్వాత ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎఫిషియన్సీ ఒకటి, ఫార్మ్ ఫ్యాక్టర్ ఒకటి ఇంపార్టెంట్ అన్న. ఫార్మ్ ఫ్యాక్టర్ దీనికి 1.5. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే మీకు చెప్పాను, గుర్తుంది కదా, రేషియో ఆఫ్ ఆర్ఎంఎస్ కరెంట్ యావరేజ్ కరెంట్. అది మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి అయితే 1.57, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి అయితే 1.11. ఈ వాల్యూస్ నెంబర్స్ జస్ట్ మెమరైజ్ చేసుకోండి, ఇందులో మనం పెద్దగా డిస్కస్ చేసేది అయితే ఏం లేదు. ఓకే. సో ఇదమ్మా.
ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను.